హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనము ఫిబొనాసిని ఎలా యూజ్ చేయాలనేది చెప్తానండి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే ఒక ట్రెండ్ లో ఉన్నప్పుడు మినిమం 50% అనేది వెళ్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్ లో ఉందనుకోండి, ఇక్కడికి వెళ్ళి మినిమం మార్కెట్ అనేది 50% అనేది వెళ్తుంది. కాబట్టి ఇక్కడికి వెళ్ళి మనము ఇక్కడికి హై నుంచి స్వింగ్ లో వరకు మనము ఫిబొనాసి చేస్తే ఇక్కడ ఒక జోన్ అనేది ఏర్పడుతుంది. అది జోన్ అనేది ఎలా డ్రా చేసుకోవాలో అనేది మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తాను. దాంతో పాటు ఇక్కడ ఉన్న జోన్ లో ఏ క్యాండిల్స్ బట్టి మనము ఎంట్రీ అవ్వాలనేది, ఎంట్రీ క్యాండిల్ కన్ఫర్మేషన్ అనేది చెప్తాను. ఓకేనా అండి? ఇక్కడ ముందుగా మనము బేసిక్స్ చాలా మందికి తెలియదు, ఫిబొనాసి అంటే ఏందో తెలియదు. ఒకసారి బేసిక్స్ తెలుసుకుందాము మనము ఫిబొనాసి గురించి. తెలుసుకుని ట్రేడ్ ఎలా చేయాలనేది చెప్తాను. ఓకేనా అండి? ఇక్కడ ఫిబొనాసి అంటే ఒక టూల్ అనమాట. ఇది ఈ టూల్ ని మనము డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు దాన్ని 50% వచ్చే వరకు మనము వెయిట్ చేసి అక్కడికి వెళ్ళి మనము రివర్స్ అనేది ఎక్కడికి వెళ్ళి అవుతుంది అనేది మనం చూడడానికి ఈ టూల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు నేను చార్ట్ లో క్లియర్ చెప్తాను. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడికి వెళ్ళి సెల్లింగ్ అనేది జరిగింది అనుకుందాం. ఇక్కడికి వెళ్ళి కిందికి మార్కెట్ అనేది 50% అనేది రావాలి. ఇక్కడ 50% ఆల్మోస్ట్ వచ్చేసిందండి ఇక్కడ. ఎందుకంటే ఇది విక్, ఇది ఇక్కడ బయ్యర్స్ మాత్రమే ఉన్నారు, సెల్లర్స్ లేరు. కాబట్టి ఇది ఇక్కడ వరకు 50% వచ్చింది. ఇక్కడికి వెళ్ళి రివర్స్ అనేది అయింది మార్కెట్. ఓకేనా అండి? ఇక్కడికి వెళ్ళి రివర్స్ అనేది అయింది. దీన్ని గోల్డెన్ జోన్ అని అంటాం. దీంట్లో మనము కొన్ని కన్ఫర్మేషన్స్ ఎలా చూడాలో అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడికి వెళ్ళి మనము రీప్లే బార్ పెట్టుకుందాము, పెట్టుకొని మనం ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడానికి 50% మనం చూసాం. ఓకేనా అండి? ఇంత పెద్ద రిజెక్షన్ వచ్చింది కాబట్టి ఈ రిజెక్షన్ మనం క్యాలిక్యులేట్ చేయదు ఎప్పుడైనా సరే కింద లాస్ట్ మూమెంట్ లో. ఓకేనా అండి? ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఫిబొనాసి అనేది డ్రా చేసుకుంటాం. ఎంత వరకు సెల్లింగ్ అనేది జరిగింది. నేను ఇక్కడ వరకే ఎందుకు వేసుకుంటున్నాను అంటే, ఈ టైంలో మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ మనకు క్యాండిల్ అనేది చూడండి సైజ్. ఈ క్యాండిల్ అనేది బిగ్ సైజ్ అనేది ఉంది. అంటే దీంట్లో బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దీన్ని పైకి పూజ చేస్తారు. ఇక్కడ వరకు మార్కెట్ అనేది రావాలి, ఇక్కడ వరకు మార్కెట్ వచ్చి రివర్స్ అవ్వాలని చెప్పేసి నేను ఇక్కడ 50% జోన్ అనేది వేసుకుంటున్నాను. వేసుకొని ఇక్కడ వరకు రావాలి కదండి, నేను ఇక్కడ వరకు వెయిట్ చేస్తాను. కానీ ఇక్కడ మళ్ళీ నాకు 50% జోన్ కనిపించింది అనుకోండి, మళ్ళీ నేను బై సైడ్ అనేది ఇక్కడ వరకు టార్గెట్ చేయడానికి నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాను అనమాట. ఓకేనా అండి? ఇక్కడ నేను వెయిట్ చేస్తాను. ఇది ఒక జోన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ 50% వచ్చింది అనుకోండి, నేను మళ్ళీ ఎంట్రీ అనేది పై అప్ సైడ్ అనేది తీసుకుంటాను. ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్లే చేద్దాము. ఇక్కడ చూడండి, పైకి వెళ్తుంది మార్కెట్. దీన్ని బ్రేక్ చేసినందుకు దీంట్లోకి వచ్చింది అనుకోండి, వెయిట్ చేస్తాం. లేదంటే మనం కిందికి వచ్చింది అనుకో, కిందికి వస్తే మనం 50% జోన్ వరకు వెయిట్ చేయాలి. ఓకేనా అండి? ఇక్కడ వెళ్ళి పైకి నేను ఫిబ్ వేసుకున్నాను. మళ్ళీ ఫిబ్ వేసుకొని ఈ జోన్ వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ నేను ఒక క్యాండిల్ అనేది చూస్తాను. ఏ క్యాండిల్ అంటే ఇక్కడ స్వైపింగ్ క్యాండిల్ అనేది చూస్తాను. స్వైపింగ్ క్యాండిల్ అంటే ఒక క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రెడ్ గానీ గ్రీన్ గానీ, మాక్సిమం సెల్లింగ్ సైడ్ ఇక్కడ గ్రీన్ ఉంటుంది, బయింగ్ సైడ్ ఇక్కడ రెడ్ ఉంటుంది. అంటే సెల్లింగ్ సైడ్ ఇక్కడ గ్రీన్ ఉంటుంది కదండి, పైకి వెళ్ళి కిందికి స్వైప్ చేయాలి. ఇక్కడ ఇది క్యాండిల్ అనమాట. ఇట్లా పైకి వెళ్ళి కిందికి ఈ హైని స్వైప్ చేసి కిందికి రావాలి. అప్పుడు మనం ఇక్కడ ఈ క్యాండిల్ కింద ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ అయితే ఇది రెడ్ కలర్ క్యాండిల్ అయ్యి ఉండాలి. అప్పుడు మనం సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ తీసుకుంటాం. అదే మనము బయింగ్ సైడ్ తీసుకోవాలనుకుంటే ఇది రెడ్ కలర్ క్యాండిల్ అయి ఉండాలి, ఇక్కడ ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ అయి ఉండాలి. కానీ స్వైపింగ్ అనేది కిందికి అనేది జరగాలన్నమాట. ఇక్కడ ఇట్లా కిందికి అనేది జరగాలి. ఇది రెడ్ కలర్ క్యాండిల్ కదండి, ఇది గ్రీన్ కలర్ క్యాండిల్ అయ్యి ఉండాలి. అప్పుడు మనం దీనిపైన ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఓకేనండి? ఇది క్లియర్ అయింది కండి ఈ ప్యాటర్న్ అనేది. ఇప్పుడు మనం ఈ క్యాండిల్ అనేది ఫిబొనాసి క్యాండిల్ దగ్గరికి రావాలి. ఇక్కడ మనము ఒకటి గమనించాల్సింది ఏంటంటే, ఈ రెడ్ కలర్ క్యాండిల్ ని లిక్విడిటీ మొత్తం ఈ క్యాండిల్ అనేది స్వైప్ చేస్తుంది అనమాట. అంటే ఈ లిక్విడిటీ మొత్తం ఇక్కడ సెల్లర్స్ వాళ్ళందరికీ స్టాప్ లాస్ కొట్టి పైకి వెళ్తుంది అనమాట. పైకి వెళ్తుంటే మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అలాగే సెల్లింగ్ సైడ్ విధంగా ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంది కదండి, ఈ బయర్స్ అందరి స్టాప్ లాస్ అనేది కొట్టుకుంటూ కిందికి వెళ్తుంది అనమాట మార్కెట్. ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేయాలన్నమాట. వీళ్ళ లిక్విడిటీ అంతా ఇది తినేసి కిందికి వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేయాలి. ఇప్పుడు మనం క్యాండిల్స్ ని ఈ జోన్ లో ఈ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయా లేదా అనేది మనం చూసి ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం. ఓకేనా అండి? ఇక్కడ ఈ జోన్ వరకు మనం వెయిట్ చేయాలి. ఇక్కడ మనం జోన్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ జోన్ వేసుకొని నేను ఇప్పుడు నేను చెప్పిన క్యాండిల్ ఇందులో రావాలన్నమాట. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్ ఉంది కదా, ఇది స్వైప్ అయింది. స్వైప్ అయినాక మనం ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. దీని కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మన టార్గెట్ అనేది 1:3 అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా అండి? ఇక్కడ ప్లే చేస్తున్నాను. ఈ రెడ్ ఇక్కడిగా మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు అండి. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను. మనము ఇక్కడ విధంగా ఇక్కడ ప్లాన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడిగా ప్లాన్ చేయొచ్చు. మనం స్టాప్ లాస్ ఏం హిట్ కాలేదు. ఇక్కడికి వెళ్ళి మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ ని
ఇక్కడ స్వైప్ చేసి పైకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఈ లిక్విడిటీ మొత్తం దీనికుంటూ పైకి వెళ్తుంది మార్కెట్. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ప్లాన్ చేసేసి కింద నేను స్టాప్ లాస్ అనేది పెట్టాను. క్యాండిల్ కింద పెట్టి నేను టార్గెట్ అనేది 1:3 అనేది మినిమం పెట్టుకుంటాను అనమాట. పెట్టుకొని మన టార్గెట్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు మీకు ఎంట్రీ అనేది డిసైడ్ అయిపోయింది. ఈ క్యాండిల్ ఖచ్చితంగా చూడాలన్నమాట ఎంట్రీ తీసుకునేటప్పుడు. ఇప్పుడు మనకు ఎంట్రీ అనేది డిసైడ్ అయిపోయింది. మనం ఈ జోన్ వరకు వచ్చే వరకు వెయిట్ చేయొచ్చు ఇక్కడికి వెళ్ళి. కానీ 1 డేలో రావచ్చు, అది 2 డేలో రావచ్చు, 3 డేస్ లో రావచ్చు. కానీ ఈ జోన్ వరకు మాత్రం ఖచ్చితంగా వస్తుంది అనమాట మార్కెట్. ఇది ఫిబొనాసి జోన్. ఇక్కడ వరకు రావాలి మార్కెట్. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మనం టార్గెట్ అనేది తీసుకోవడానికి చూద్దాం అనమాట. ఓకేనండి. మళ్ళీ ఇక్కడ ఈ జోన్ లోకి వచ్చినాక మనము మళ్ళీ సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసాం. ఎందుకంటే ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు 50% అనేది లాస్ అనేది కనిపించుంటది. ఇక్కడ సింపుల్ కాన్సెప్ట్ అండి, ఏం లేదు. ఇక్కడ సెల్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇక్కడికి రాగానే వాళ్ళకు 10,000 కనిపించి ఉంటది. ఇక్కడికి రాగానే వాళ్ళకు 5,000 కనిపించి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మినిమం 50% జోన్ కి వచ్చింది కాబట్టి. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇంట్లోకి వచ్చింది. చాలా మంది ఇక్కడ సెల్లర్స్ వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఇక్కడ బయర్స్ ని టెంప్ట్ చేస్తుంది. ఎందుకంటే డబుల్ ప్యాటర్న్ ఫామ్ చేసి బయర్స్ ని నేను పైకి వెళ్తున్నానని టెంప్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను మళ్ళా ఈ జోన్ లో మనకు ఆ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. వచ్చిందండి ఇక్కడ ఒక క్యాండిల్ అనేది వచ్చింది. గ్రీన్ కలర్ క్యాండిల్ ని పైకి స్వైప్ చేసింది మార్కెట్. స్వైప్ చేయగానే ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ ని లిక్విడిటీ మొత్తం ఈ రెడ్ కలర్ క్యాండిల్ తినేస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే ఈ జోన్ లోనే మనకు జరిగింది ఇది. ఇక్కడ నేను ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను స్టాప్ లాస్ అనేది స్వింగ్ హై పైన ఉంటుంది. ఆ టార్గెట్ అనేది 1:3 అనేది ఉంటుంది. ఓకేనండి. మాక్సిమం మార్కెట్ అనేది కిందికి రావాలి. ఎందుకంటే ఇక్కడ ఈ సెల్ చేసిన వాళ్ళకు 50% లాస్ అనేది చూపించింది. లాస్ చూపించి మార్కెట్ అనేది కిందికి వస్తుంది అనమాట. ఓకేనండి. ఇంకా మీకు ఫిబొనాసి బేసిక్స్ గిట్ట ఇంకా క్లియర్ కాకపోతే నా ఛానల్ లోకి వెళ్ళి ఫిబొనాసి వీడియో అనేది చూడండి. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. అక్కడికి వెళ్ళి మీరు మాక్సిమం క్లియర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. మీకు ఇంకా క్లియర్ కాకపోతే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. చెప్తే నేను ఆ రిలేటెడ్ వీడియో అనేది తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకేనండి. ఇక్కడ చూడండి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ అనేది కిందికి రావాలి. నేను 1:3 అనేది పెట్టుకుంటున్నాను మాక్సిమం. లేదంటే ఇంకా కొంచెం కూడా ఎక్కువ కూడా ప్లే చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ మినిమం 50% లాస్ అనిపించింది. ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే లేవు. ఇక్కడ ప్లస్ డబుల్ ప్యాటర్న్ ఫామ్ చేసి బయర్స్ ని ఇన్వైట్ చేసింది. బయర్స్ ని ఇన్వైట్ చేసినాక మార్కెట్ ఖచ్చితంగా కిందికి రావాలి. కాబట్టి వెయిట్ చేద్దాం. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఒక ఎంట్రీ పాయింట్ ఇచ్చింది. స్వైప్ చేసింది. గ్రీన్ కలర్ ని రెడ్ కలర్ క్యాండిల్ అనేది స్వైప్ చేసింది. ఇప్పుడు మనం టార్గెట్ తీసుకోవడానికి చూద్దాం. ఓకేనా అండి. కింది దాకా వచ్చిందండి. ఇది కింద పైన స్టాప్ లాస్ అనేది పెట్టాలి. టార్గెట్ అనేది ఆల్మోస్ట్ హిట్ కావడానికి వస్తుంది అనమాట. ఇక్కడ పైన స్టాప్ లాసెస్ ఏం లేవు కాబట్టి కిందికి మార్కెట్ అనేది ఖచ్చితంగా రావాలి. కాబట్టి ఇక్కడ మనం టార్గెట్ అనేది పెద్దగా చేసుకోవచ్చు అనమాట. ఇంకా కిందికి పడే ఛాన్సెస్ ఉంటుంది మార్కెట్. ఓకేనండి. ఇలా మనం ఫిబొనాసిని యూజ్ చేయాలన్నమాట. ఇది ఖచ్చితంగా మనం కన్ఫర్మేషన్స్ అనేది తీసుకోవాలన్నమాట. 2-3 కన్ఫర్మేషన్స్ తీసుకుంటేనే మీకు ఈ ఫిబొనాసి అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకేనండి. ఇక్కడ చూడండి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ చూడండి సెల్లర్స్ అనే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు. ఫిబ్ వేసుకున్నాం. ఫిబ్ వేసుకొని ఇక్కడ వరకు ఫిబ్ వేసుకొని మనం ఈ బాక్స్ అనేది డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం లాజిక్ అనేది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇక్కడ ఓకేనా అండి. ఇక్కడ సెల్లర్స్ ఉంటాడు, ఇక్కడ సెల్లర్స్ ఉంటారు. ఇక్కడ సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మంచి ప్రాఫిట్ వచ్చినాక ఇక్కడ చాలా మంది ఇక్కడ అందరు బై చేయాలని ట్రై చేస్తారు. ఈ 50% జోన్ దగ్గర గిటంగా పైకి వెళ్తుంది మార్కెట్. ఎందుకంటే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా పైకి వెళ్తుంది మార్కెట్. ఇంత పడింది కదా పైకి వెళ్తాదని చాలా మంది రీటైలర్స్ అజంప్షన్ చేసుకొని ఉంటారు. అంటే చాలా మంది అనుకొని ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మనము ఇక్కడికి రాగానే మనం సెల్లింగ్ ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఓకేనా అండి. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి మనము ఇక్కడ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ ఓకేనా అండి. మనకు ఇక్కడ స్వైపింగ్ క్యాండిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ వరకు వచ్చింది మార్కెట్. ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఇక్కడ స్వైపింగ్ క్యాండిల్ అనేది ఇచ్చింది. ఇక్కడ చూడండి ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లో చాలా మంది బయర్స్ వచ్చి ఉంటారు. ఓకేనా. ఇక్కడ అందరు బయర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ స్వింగ్స్ హైయర్ హై చేసుకుంటూ వస్తుంది అనమాట మార్కెట్. ఇక్కడ హైయర్ హై చేసుకుంటూ వస్తుంది. ఇక్కడ చాలా మంది బయర్స్ వచ్చి ఉంటారు. ఈ జోన్ లోకి రాగానే ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది. దీన్ని స్వైప్ చేసింది అనమాట. పైకి వెళ్ళి కిందికి రెడ్ క్యాండిల్ అనేది స్వైప్ చేసింది. స్వైప్ చేయగానే ఇక్కడ నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసి నేను మినిమం 1:3 అనేది పెట్టి ఈ క్యాండిల్ పైన నేను స్టాప్ లాస్ అనేది ప్లే చేస్తాను. ప్లే చేసి నేను టార్గెట్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాను. చూడండి ఇక్కడ నా టార్గెట్ అనేది హిట్ అయింది. నేను టార్గెట్ తీసుకుని వెళ్ళిపోయాను. ఇలా మనం ట్రేడ్ అనేది చేయాలి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు లైక్ చేసి ఒక కామెంట్ ద్వారా మీ డౌట్స్ ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వీరా.